మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమును విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. చాలా మందిరానికి ఎలా రావాలో భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. మనమందరము ఈరోజు ఎక్కడున్నాం? దేవుని మందిరములో ఉన్నాం. దేవుని ఇంటికి వచ్చాం, తండ్రి ఇంటికి వచ్చాం. దేవుని మందిరానికి ఎలా రావాలో కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి చూడండి. దేవుని మందిరానికి ఎలా రావాలి అంటే, నంబర్ 1, ప్రోక్షింపబడిన హృదయము గలవారై. మొదటిది ప్రోక్షింపబడిన హృదయము కలిగి. నంబర్ 2, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారై. నంబర్ 3, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. నంబర్ 4, యథార్థమైన హృదయముతో దేవుని మందిరానికి రావాలి. 4 విషయాలు. మొదటిది ప్రోక్షింపబడిన హృదయం. రెండవది నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన, నిర్మలమైన అంటే మంచి నీళ్లతో స్నానం చేసిన శరీరం. స్నానం చేయకుండా కంపు కొట్టుకుంటా మందిరంలోకి రావాకరి. మందిరానికి ఆ ప్రత్యేకత ఉంది. ఇది దేవుడు నివసించే స్థలం. మొదటగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చక్కటి మంచి నీళ్లతో స్నానము చేసిన శరీరములు కలిగి, ప్రోక్షింపబడిన హృదయము కలిగి, విశ్వాస విషయములో నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో దేవుని మందిరానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి నీళ్లతో స్నానం చేసిన శరీరాలతో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. రెండవది విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత ఉండాలి. దేవుని మీద మనకు విశ్వాసం ఉంది. ఉందా లేదా? ఉంది అన్నులు చేయొద్దండి. వెరీ గుడ్, దించండి. దేవుని మీద మనకు విశ్వాసం ఉంది. దేవుని మీద మనకు కలిగి ఉన్న విశ్వాస విషయములో ఏముండాలట? సంపూర్ణ నిశ్చయత ఉండాలి. అనుమానం ఉండకూడదు. విశ్వాస విషయంలో సందేహం ఉండకూడదు. 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాటలు చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాస విషయంలో నిశ్చయత అంటే, నువ్వు మందిరానికి ఈరోజు వస్తున్నావంటే ఈ మందిరములో దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. అర్థమవుతుందా? ఈరోజు ఆదివారం కాబట్టి మందిరానికి వెళ్ళాలని రావద్దు. నువ్వు వెళుతున్న మందిరములో దేవుడు ఉన్నాడన్న నిశ్చయత ఉంటేనే రా. ఇది దేవుని మందిరం, ఇది దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో దేవుడు ఉంటాడు అన్న నమ్మకం ఉంటే మనము దేవుని మందిరానికి రావాలి. నిశ్చయత లేకుండా దేవుడు ఉన్నాడు అంటే ఏముంటుంది? భయం ఉంటుంది. అంతేనా? దేవుడు ఉన్నాడు అంటే భయం ఉంటుంది. దేవుడు లేడు అంటే భయం ఉండదు. అంతే, సింపుల్. తండ్రి ఉన్నాడంటే పిల్లలకి ఏముంటుంది? భయం ఉంటుంది. తండ్రి లేడు అంటే భయం ఉండదు. దేవుని మందిరములో తండ్రి అయిన దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే భయముతో ఉంటావు. భక్తుడు చెప్తున్నాడు,
దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలిగి విశ్వాస విషయములో నిశ్చయత కలిగి రావాలి. విశ్వాస విషయములో నిశ్చయత అంటే వెళ్ళే మందిరములో దేవుడు ఉన్నాడని, అక్కడ నేను చేసే ప్రార్థనలు, అక్కడ రాయబడిన మాట చూడండి, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఏంటి నిశ్చయత? దేవుడు అక్కడ ఉన్నాడు, అక్కడ నేను చేసే ప్రార్థనలు విని నాకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఆ నమ్మకం ఉంటేనే మందిరానికి రా, లేకుంటే అవసరం లేదు. అర్థమవుతుందా? నువ్వు యాడికి పోయినా దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉంటేనే వెళ్ళు. వాళ్ళు రమ్మన్నారు, వీళ్ళు రమ్మన్నారు అని వెళ్ళగాకు. దేవుని మందిరములో దేవుడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఉండాలి అంటే మందిరం ఎట్లా ఉండాలో మనం గతంలో తెలుసుకున్నాం. మందిరం పరిశుద్ధంగా ఉన్న మందిరంలోనే దేవుడు ఉంటాడు. ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఈరోజు నువ్వు చేసే ప్రార్థనలు, దైవజనుడు నీ తల మీద చేయబెట్టి చేసే ప్రార్థనలు దేవుడు విని నీ శరీరానికి ఆరోగ్యం, నీ యొక్క హృదయానికి నెమ్మది, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను చక్కబరుస్తాడన్నటువంటి విశ్వాసము, నిశ్చయత కలిగి దేవుని మందిరానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయత లేకుండా నువ్వు మందిరానికి వచ్చినా ప్రయోజనం లేదు. నిశ్చయత లేకుండా నువ్వు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. నిశ్చయత లేకుండా ఉపవాసాలున్నా ప్రయోజనం లేదు. నిశ్చయత అనేది చాలా అవసరం. ఉపవాసం నేను 3 రోజులు ఉండాలనుకున్నా. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన అనంతరం తప్పకుండా దేవుడు నాకు జవాబు అనుగ్రహిస్తాడు, నా ప్రార్థనలు ఆయన వింటాడు అన్న నిశ్చయత లేకుండా నువ్వు ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదు. ఖచ్చితంగా నిశ్చయత, దేవుడు ఉంటాడు, ఈరోజు నాతో మాట్లాడతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దైవ సేవకుని ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు అన్న నిశ్చయత ఉంటేనే రా. నిశ్చయత లేని భక్తి, నిశ్చయత లేని విశ్వాసం, నిశ్చయత లేని ప్రార్థన ఏమాత్రం ప్రయోజనం లేదు. గ్యారెంటీ అని అర్థం. ఏమండి? గ్యారెంటీ, దేవుడు ఉన్నాడు అన్న గ్యారెంటీ నీకు లేకపోతే, దేవుడు నీ ప్రార్థన వింటాడు అన్న గ్యారెంటీ నీకు లేకపోతే, నీ ప్రార్థన విని నీకు జవాబు అనుగ్రహిస్తాడు, ఫలము దయచేస్తాడన్న గ్యారెంటీ నీకు లేకపోతే వచ్చి కూడా చెప్పండి వ్యర్థం. కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు విశ్వాస విషయంలో నిశ్చయత కలిగి, ప్రోక్షింపబడిన హృదయము కలిగి, యథార్థమైన హృదయము కలిగి. ప్రోక్షింపబడిన హృదయం, యథార్థమైన హృదయం. ప్రోక్షింపబడిన హృదయం అంటే నలిగి విరిగి కన్నీళ్లతో, ప్రోక్షించటం అంటే కుమ్మరించటం. ప్రోక్షించటం అంటే ఒక చెంబు నిండా నీళ్లు తీసుకొని అలాగ కుమ్మరించటం, గుమ్మరించటం. హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించే ఆ మనస్సు మనకు ఉండాలి. హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఏమవుతుందో తెలుసా? కన్నీళ్లు కారతాయి. ఆమేన్, హల్లెలూయా. హృదయము కుమ్మరింపబడకుండా కన్నీళ్లు కారవు. కాబట్టి హృదయము కుమ్మరించాలి. అంటే మందిరములో నువ్వు చేసేటువంటి ఆ ప్రార్థన, నువ్వు చేసే ఆ ఆరాధన ఎలాగ ఉండాలంటే హృదయముతో చేయాలి, ఆత్మతో సత్యముతో చేయాలి. చప్పట్లు కొట్టకుండా, కలిసి పాట పాడకుండా, సరిగ్గా కళ్ళు మూసుకోకుండా. కొంతమంది ఉంటారు మందిరంలో, చప్పట్లతో ఏకీభవించరు, పాటతో ఏకీభవించరు, హల్లెలూయతో ఏకీభవించరు. ఏ విషయంలో కూడా ఏకీభవించకుండా వాళ్ళు మాత్రం సపరేట్గా ఉంటారు. గుంపులోనే ఉంటారు కానీ సపరేట్గా ఉంటారు. ఆ మనస్తత్వం ఉండకూడదు. కుమ్మరింపబడిన అనుభవం. నీకు పక్కనున్న వాళ్ళు ఎలాగ ఆరాధన చేస్తున్నారు అన్నది నీకు అనవసరం. ఆరాధన అన్నది దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది.
ఆయనకు నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు, ఆయనలో నువ్వు ఎంత లోతులో ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు చేసే ఆరాధన తెలియజేస్తుంది. ఆ ఆరాధనలో నువ్వు చేసేటువంటి ఆ క్రియలు ఉన్నాయి చూడు, చేతులు ఎత్తటం, గొంతెత్తి పాడటం, కన్నీళ్లతో దేవుణ్ణి ఆరాధించటం, ఇవన్నీ నీ హృదయము దేవునితో ఎంత పెనవేసుకుంది. ఏమండి, దేవునితో నువ్వు ఎంత ఐక్యమైపోయావు, దేవునితో నువ్వు ఎంత మమేకమైపోయావు, దేవునికి నీకు మధ్య ఎంత సంబంధం ఉంది. సంబంధం అన్న మాటకు అర్థం ఏంటంటే, సంబంధం అన్నది విడదీయలేనటువంటి, కలిపి ఉంచేటువంటి ఒక బంధం. దేవునితో నీకెంత బంధం ఉందో నీ హృదయాన్ని కుమ్మరించేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆరాధనలో కొంతమంది ఏడుస్తుంటారు చూసారా, ప్రార్థనలో ఏడుస్తూ ఉంటారు, పాట పాడేటప్పుడు కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది వాక్యం వినేటప్పుడే వాక్యం ఆ హృదయాన్ని తగలటం ద్వారా అప్పటికప్పుడే కన్నీళ్ళు వస్తుంటాయి. నేను చాలాసార్లు అనుభవించాను. వాక్యం చెబుతుండగానే కళ్ళు చెమ్మగిల్లటం, ఆరాధనలో కళ్ళు చెమ్మగిల్లటం, ప్రార్థనలో కళ్ళు చెమ్మగిల్లటం. నేను చేసుకునేటప్పుడు కాదు, ఇంకొక దైవజనుడు స్టేజ్ మీద నుండి వాక్యం చెబుతున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు హృదయము కుమ్మరించబడే అనుభవాన్ని నేను అనుభవించాను. ఆ అనుభవం ప్రతి విశ్వాసికి ఉండాలి. అదే ఉండదు, ఏదో వచ్చినాం నిద్రపోవటం, మందిరంలో నిద్రపోవటం, తూగటం. ఏమండి, పాట పాడేటప్పుడు ఆ పాటలో ఉన్న భావాన్ని తీసుకొని హృదయము స్పందించాలి. సంగీతానికి హృదయాన్ని స్పందించే శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు వీణ వాయిస్తూ ఉంటే సౌలులోనున్న దయ్యం పారిపోయింది, దురాత్మ వెళ్ళిపోయింది. అంత శక్తి ఉంది ఆ సంగీతానికి. ఆ సంగీత ధ్వనుల మధ్య నువ్వు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, స్తుతి ధ్వనుల మధ్య నువ్వు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో పేరుకొని పోయినటువంటి ఆ చీకటి అంతా బయటికి వెళ్ళిపోతుంది. అనుభవించాలి. హృదయము కుమ్మరించకపోతే ఈ స్థితిని నువ్వు అనుభవించలేవు. అంతకుమించి ఏం చేయలేము మనం, నిద్రపోవడం తప్ప ఏం చేయలేము. ఎందుకు చేయలేము ఈరోజు చెప్తా నేను. పైన ఎందుకు మీకు ఒక లైన్ వదిలేశాను ఈరోజు చెప్తాను నేను మీకు. పైన ఒక లైన్ వదిలేసి కింద 4 విషయాలు చెప్పాను మీకు. ప్రోక్షింపబడిన హృదయం, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరాలు, విశ్వాస విషయంలో నిశ్చయత, యథార్థమైన హృదయం. ఈ 4 కలిగి మందిరానికి వచ్చినప్పుడు మనస్సాక్షికి కల్మషము ఉండదు. తప్పులు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనస్సాక్షికి కల్మషము సోకకుండునట్లు, మనస్సాక్షికి కల్మషము సోకకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను, విశ్వాస విషయముల నిశ్చయతను, యథార్థమైన హృదయము కలిగి మందిరానికి రండి. ఈ 4 ఏది లోపించినా, చక్కగా స్నానం చేయకపోయినా, హృదయము కుమ్మరింపబడే అనుభవం లేకపోయినా, ఆరాధనలోనే నీ హృదయం నింపబడితే, ఆరాధనలోనే నీ హృదయం కుమ్మరించబడితే, ఎందుకు ఆరాధన చేస్తాం వాక్యానికి ముందు? ఎందుకండి? ఆ ఆరాధనలో నీ హృదయము ద్రవీభవించి, నీ కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారి, నీ హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించబడితే వాక్యానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావు. ఆ అనుభవంలోకి నిన్ను తీసుకొని రావటానికి లేచి నిలబెట్టి ఒక 10-15 నిమిషాలు ప్రతి సంఘములో ప్రతి సేవకుడు చేసే కార్యం ఇదే.
నేనేదో పాటకారినని, వాడేదో సంగీతకారుడని మా టాలెంట్ చూపించడానికి మేము పాడట్లేదు, సంగీతం వాయించట్లేదు. అంతవరకు నిద్రమొప్పులు వేసుకొని ఉన్న మీరు కూర్చొని రావడంతోనే నిద్రమొక్కలు వేసుకొని వచ్చి ఉంటారు. వేడి నీళ్ళతో స్నానం చేయడం మానేయండి. గుర్తుపెట్టుకోండి, దయచేసి చెప్తున్నా, ఆరోగ్యపరంగా కూడా సైంటిఫిక్గా కూడా నిరూపించబడిన విషయం ఏంటంటే, వేడి నీళ్ళతో ఎంత తక్కువ స్నానం చేస్తే అంత మంచిది. చల్ల నీళ్ళతో ఎంత ఎక్కువ శరీరము తడిస్తే అంత మంచిది. కొట్టి చూడండి, మీరు యూట్యూబ్లో తెలుస్తుంది. వేడి వేడి నీళ్ళు పోసుకొని పూరిలో ఇడ్లీలో లాగించేసి ఈడికొచ్చి ఉంటారు. ఆ మొఖాలలో కనపడుతుంటుంది ఆ మొబ్బంతా. పాటలో ఏకీభవించరు, ప్రార్థనలో ఏకీభవించరు, ఆరాధనలో ఏకీభవించరు. నిమిషానికి ఒకసారి ఆవలింపులు. ఎప్పుడెప్పుడు కూర్చోబెడతాడా, ఎప్పుడెప్పుడు ఆనుకొని నిద్రపోవాలనా, ఎప్పుడెప్పుడు కూర్చోబెడతాడా, ఎప్పుడెప్పుడు ఆనుకొని నిద్రపోవాలా. కొంతమంది ఆరాధనలోనే కూర్చుంటారు. వీళ్ళందరూ ఎవరు? మనస్సాక్షి సరిగ్గా లేనోళ్ళు వీళ్ళంతా. మీరు గుర్తుపెట్టుకోండి, దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు నీకు నిద్రమొప్పి వస్తుందంటే నీ మనస్సాక్షి కల్మషమైపోయింది. ఆరాధనలు నువ్వు ఏకీభవించలేకపోతున్నావు, పాట పాడలేకపోతున్నావు, నీ హృదయాన్ని కుమ్మరించలేకపోతున్నావు, కన్నీళ్లతో ప్రార్థన చేయలేకపోతున్నావు, ఉపవాసం ఉండలేకపోతున్నావు, వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. అంటే అర్థం నీ మనస్సాక్షి కలుషితమైపోయింది. కలుషితమైపోయిన మనస్సాక్షి కలిగిన విశ్వాసులు, కల్మషమైపోయినటువంటి మనస్సాక్షి కలిగిన విశ్వాసులు ప్రార్థన చేయలేరు, వాక్యం వినలేరు, ఉపవాసం ఉండలేరు, ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర, తెల్ల బట్టలు తప్ప. మనస్సాక్షికి కల్మషము సోకకుండా ఉండాలి అంటే నీ హృదయాన్ని కుమ్మరించే అనుభవాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. ఏదో ఉపవాసం ఉన్నప్పుడు ఏడ్చి ప్రార్థన చేయడం కాదు. అర్థమవుతుందా? ఉపవాసం ఉంటేనేనా, ఉపవాసం ఉన్నప్పుడు అబ్బో భలే చేసిన, ఉపవాసం ఉన్నప్పుడు ఏడ్చి, ఉపవాసం ఉన్నప్పుడు కార్చి కన్నీళ్ళన్నీ అయిపోయి ఉంటాయి. అందుకు ఆదివారం వచ్చే ప్రార్థనలో కన్నీళ్ళే నీ తలకాయ, నీ తలకాయ. మనస్సాక్షి చెడిపోయింది, మనస్సాక్షి ఆరిపోయింది, మనస్సాక్షి కలుషితమైపోయింది. మనస్సాక్షి కలుషితమైపోయిన వానికి ఆత్మీయ చలనం ఉండదు. ఈరోజు మనస్సాక్షి గురించి నేను మీకు చెప్పాలని దేవుని సన్నిధిలో నిలబడ్డా. ప్రతి మనిషిలో ఈ మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి అంటే అంతరాత్మ. చెప్పండి, చెప్పండి. మనస్సాక్షి అంటే అంతరాత్మ. ప్రతి మనిషిలో దేవుడు ఈ అంతరాత్మను ఉంచాడు, మనస్సాక్షిని ఉంచాడు. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే చెడిపోతుందో, ఈ మనస్సాక్షి ఎప్పుడైతే కలుషితమవుతుందో, ఈ మనస్సాక్షి ఎప్పుడైతే మొద్దుబారిపోతుందో, వింటున్నారా? మనస్సాక్షి మొద్దుబారటం, మనస్సాక్షి కల్మషమైపోవటం, మనస్సాక్షి చెడిపోవటం, ఈ గుణాలు కలిగిన విశ్వాసులు సంఘంలో ఉంటే ఆ సంఘము బాగుపడదు, వాళ్ళు బాగుపడరు. ఆ లక్షణాలు కలిగిన దైవజనుడు సంఘంలో ఉంటే, ఆ సంఘానికి నాయకుడిగా ఉంటే ఆ సంఘాన్ని సరిగ్గా నడిపించుకోలేడు, ఆ సంఘానికి సరిగ్గా బోధించలేడు, ఆ సంఘాన్ని క్రీస్తులో స్థిరపరిచే వాక్యాలే చెప్పలేడు. బాగా జాగ్రత్తగా ఉండండి దేవుని మాట. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ప్రోక్షించేటువంటి అనుభవం, ఆదివారపు ఆరాధనలో కన్నీళ్లతో ఆరాధించే అనుభవం,
ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవం నువ్వు సంపాదించుకున్నప్పుడు, నీ హృదయాన్ని ప్రోక్షించేటువంటి అనుభవాన్ని నువ్వు అలవాటు చేసుకున్నప్పుడు, నీ మనస్సాక్షికి కల్మషము సోకకుండా ఉంటుంది. నీ మనస్సాక్షి చెడిపోతే నువ్వు చెడిపోతావు. నీ మనస్సాక్షి మొద్దుబారిపోతే నీకు చలనం ఉండదు. మొద్దుబారిపోవటం అంటే బైబిల్లో రాయబడింది, వాత వేయబడిన మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏంటని చెప్పాను? చెప్పండి అన్న, చెప్పండి. మనస్సాక్షి అంటే ఏంటండి? మనలో దేవుడు పెట్టిన అంతరాత్మ. ఈ మనస్సాక్షి పని ఏంటి? మనస్సు వేరు, మనస్సాక్షి వేరు. ఈ మనస్సాక్షి పని ఏమిటి అంటే, బైబిల్ భాషలో చెప్పాలి అంటే, దేవుడు మనిషిలో పెట్టిన ధర్మశాస్త్రం. మనస్సాక్షి అంటే దేవుడు మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు చేతులు పట్టుకోవడానికి. బైబిల్ ఇచ్చాడా? ఈ బైబిల్లో ఏముంది? ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం అంటే చట్టము, దేవుని చట్టం, నీతి, న్యాయము, నియమాలు, నిబంధనలు, దేవుని చట్టము. బైబిల్ అంటే దేవుని చట్టం. చట్టం అంటే ఏంటి? చట్టం అంటే, చట్టం అంటే ఏంటి? నీతి న్యాయములతో కూడినది చట్టం. అంటే ఒక మనిషి తప్పు చేసినప్పుడు శిక్షించేది, చెప్పండి, చట్టం. తప్పు చేయకుండా ఉండమని హెచ్చరించేది చట్టం. మనకు ఈ లోకంలో రాజ్యాంగం ఉంది. భారతదేశంలో ఏముంది? రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో ఏమున్నాయి? చట్టాలు ఉన్నాయి. ఏం చట్టాలు? దేశంలో ఉన్న మనుషులందరూ ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఏ తప్పులు చేయకూడదు, చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో వివరించేదే భారత రాజ్యాంగ చట్టం. ప్రపంచం అంతటికీ దేవుడిచ్చిన చట్టం ఏమిటంటే బైబిల్. రాతపూర్వకంగా పలకల మీద దేవుడు రాసి ఇచ్చిన చట్టము బైబిల్. ప్రపంచంలో ఉన్న వారందరూ దీనిని పాటించాలి. అయితే మన చేతిలో ఉన్న బైబిల్ కాకుండా చదువు రాదు. చాలామందికి చదువు రాదు. ఇప్పుడు కొండ ప్రాంతంలో చెంచు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చదువు రాదు. కోయ వాళ్ళు ఉంటారు, చదువు రాదు. ఇంకా అసలు నాగరికతే తెలియనటువంటి జాతులు ఉన్నాయి. బట్టలు వేసుకోవాలన్న ఆలోచన కూడా లేనటువంటి జాతులు చాలా ఉన్నాయి. మనమైతే చదువుకుంటున్నాం, బోధించుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. అయితే నాగరికత, చదువు లేనటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎట్లా వాక్యం? ఎవరన్నా వెళ్ళి చెప్పాలి. మనుషులు కనుక్కోలేని జాతులు చాలా ఉన్నాయి. మరి వాళ్ళకెట్లా? అందుకే దేవుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి హృదయములోనే, మనస్సులోనే ధర్మ విధిని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హృదయములోనే ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదనే విచక్షణను దేవుడు ప్రతి మనిషిలో ఉంచాడు. అది మనస్సాక్షి. అదే దేవుడు మనలో ఉంచినటువంటి అంతరాత్మ. ఈ అంతరాత్మ చేసే పని ఏంటో తెలుసా? నీకు వాక్యం తెలిసినా తెలియకపోయినా, నువ్వు మందిరానికి వచ్చినా రాకపోయినా, నీకు బైబిల్ తెలిసినా తెలియకపోయినా, దేవుడు తెలిసినా తెలియకపోయినా, ఏది మంచో ఏది చెడో చెబుతుంది నీకు. ఏది వరుసనో ఏది వరుస కాదో చెబుతుంది. ఏది మంచి పనో ఏది మంచి పని కాదో, ఏది క్రమమో ఏది అక్రమమో లోపల నీకు చెబుతుంది. ఎప్పుడైతే నువ్వు అక్రమము చేయాలనుకుంటావో ఇది మంచిది కాదు అని లోపల నీకు అంతరాత్మ హెచ్చరిస్తుంది. అర్థమవుతుందా? లోపల దేవుడు ఉంచిన ధర్మ విధి, ధర్మశాస్త్రం అది. ఈ మనస్సాక్షి మనిషిని ఎల్లప్పుడూ క్రమపరచడానికి ప్రయత్నిస్తుంది. తప్పు త్రోవలకు వెళ్లకుండా, తప్పు మార్గంలో వెళ్లకుండా, తప్పు చేయాలని ఆలోచన వచ్చిన ప్రతిసారి ఇదిగో నువ్వు తప్పు చేయకూడదు,
ఈ తప్పు నువ్వు చేయకూడదు, ఇది మంచిది కాదు, ఈ మార్గం మంచిది కాదు అని లోపల మనస్సాక్షి మనిషిని హెచ్చరిస్తూ ఉంటుంది. బైబిల్ ఏం చేస్తుంది? దేవుడు మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఇది మంచిది కాదు. పాపం చేయాలనుకున్న ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తుంది. పాపము చేసిన ప్రతిసారి నువ్వు పాపం చేసావు, ఒప్పుకో అని హెచ్చరిస్తుంది. మనస్సాక్షి చేసే పని అది. మనిషిలో ఉన్న అంతరాత్మ చేసే పని అది. ప్రతి నిత్యము పాప సంబంధమైనటువంటి విషయాలలో మనం చిక్కుకోవాలనుకున్నప్పుడు వద్దు, ఆ పని చెయ్యొద్దు, వద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఎవరు చెప్పాల్సిన పని లేదండి. ఇంట్లో పెద్దలు చెప్పాల్సిన పని లేదు, ఇంకొకరు చెప్పాల్సిన పని లేదు. ఎవరి మాటలు నువ్వు విన్నా వినకపోయినా నీ లోపల వినబడే ఆ అంతరాత్మ స్వరాన్ని, మనస్సాక్షి మాటను వింటే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? లోపల దేవుడు ఉంచిన ఆ ధర్మశాస్త్ర విధికి లోబడి మనస్సాక్షి పనిచేస్తుంది. ఆ మనస్సాక్షి నీకు చెప్తుంది. ప్రార్థనకి వెళ్తావు కదా, వాక్యం వింటావు కదా, నువ్వు చేయకూడదు కదా. నీ పక్కనున్నోళ్ళు చెప్పాల్సిన అవసరంలే, ఏం అవసరం లేదు, అంతవరకు కూడా అవసరం లేదు. వాక్యం వింటున్నప్పుడు ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అనిపిస్తుందా? ఎప్పుడన్నా అనిపించిందా? మనస్సాక్షి బతికుంటే అనిపిస్తుంది. అర్థమైందా? మనస్సాక్షి మొద్దుబారిపోయి మనస్సాక్షి చచ్చిపోతే అనిపించదు. అనిపిస్తుంది, భయం వేస్తుంది. వాక్యం వింటున్నప్పుడే లోపల భయం కలుగుతుంది. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడన్న ఆ ఆలోచన నీకు కలుగుతుంది. అంటే ఆ ఆలోచన కలిగిస్తుంది ఎవరో తెలుసా? నీలో ఉన్న మనస్సాక్షి. ఆ మనస్సాక్షికి నువ్వు లోబడితే జీవితం అంతే చక్కబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మనస్సాక్షి మొద్దుబారిపోయే విధంగా, ఆ మనస్సాక్షి స్వరాన్ని వినకుండా, ఏం కాదులే, అదే చెప్పాను, మచ్చగా చెప్తుంటారులే, విన్న వాక్యాలేలే, ఏమవుతాదిలే, ఇది ఒక్కసారేలే, నేనే ఉన్నానా, నేనే చేశానా, ఇలాగా ఆ మనస్సాక్షి చెప్పినప్పుడల్లా నువ్వు నోరుమై, ఓ చెప్తున్నావు నాకు నోరుమై, నేను ఒక్కనే ఉన్నానా అంటుంటాం కదా. అట్లా నోరు మూపించి ఏమవుతుంది? ఒకరోజు నీ ఆయన ఉన్నాడు, నువ్వేదో మంచి ఆలోచన చెప్తున్నావు, నోరుమై బో చెప్తున్నావు నాకు నువ్వు అన్నాడు అనుకో. ఒకసారి, 2 సార్లు, పొద్దస్తమానం నువ్వు చెప్పిన ప్రతిసారి నీ మాటకు విలువ లేకుండా త్రోసి పడేస్తుంటే నీ మాట నువ్వు చెప్పండి, చెప్తూనే ఉంటావా, చెప్పడం మానేస్తామా? ఎవరైనా అంతే, టీచర్లైనా అంతే. పిల్లలకు వద్దురా అల్లరి మానుకుంటారు. వాడు వినలేదనుకో చెప్పడం మానేస్తాం. లోపల ఉన్న మనస్సాక్షి కూడా మనల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని నన్ను. ఆ మనస్సాక్షికి మనము లోబడితే జీవితము మారిపోతుంది, ధన్యమవుతుంది. హల్లెలూయా. మనస్సాక్షిని త్రోసివేస్తే, గుర్తుపెట్టుకోండి, మనస్సాక్షిని త్రోసివేస్తే విశ్వాస ఓడ బద్దలైపోతుంది అని తిమోతి మొదటి పత్రికలో రాయబడింది. చూడండి, 1వ అధ్యాయం 18 నుండి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. అట్టి వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. ఇద్దరి గురించి చెప్తున్నాడు.
పౌలు గారు తిమోతికి. వారి పేర్లేంటి? హుమెనయ్యు, అలెగ్జాంద్రు. వీళ్ళిద్దరు విశ్వాసులు ఉన్నారంట సంఘంలో. ఎవరెవరు? హుమెనయ్యును, అలెగ్జాంద్రు. వీరిద్దరు ఏం చేశారంట? మనస్సాక్షికి లోబడకుండా మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు. సముద్రంలో ఉన్న ఓడ బద్దలైతే ఏముంది? ఏం లేదు. ఓడ బద్దలైతే ఏముందన్నా? ఒడ్డు మీద బద్దలు కాదు, అది ఎక్కడ బద్దలైతుంది? సముద్రములో ఓడ బద్దలైతే ఇంకా ఏం లేదు, ఇంకా మునిగిపోవడం తప్ప. సముద్రంలో ఎంత గజగీతగాడు కూడా ఒడ్డుకు రాలేడు. ఈ జీవితం అనే సముద్రంలో విశ్వాస ఓడను కాపాడుకోవాలి మనం. ఆమేన్. ఈ విశ్వాసపు ఓడ ఎంత నిశ్చయతతో ఖచ్చితత్వంతో ఉంటే అంత మేలు. ఈ విశ్వాసపు ఓడ ఖచ్చితంగా ఉండాలంటే మనస్సాక్షి చెప్పిన మాటలకు లోబడాలి. మనస్సాక్షి చెప్పిన మాటకు లోబడకుండా మనస్సాక్షిని త్రోసేస్తే విశ్వాసము ఏమవుతుంది? పాడైతుంది, చెడిపోతాం. అలా చెడిపోయిన విశ్వాసులాగా మనం ఉండకూడదు. ఎప్పుడు చెడిపోతాం? విశ్వాసము కోల్పోయినప్పుడు. ఎప్పుడు కోల్పోతాం? మనస్సాక్షిని త్రోసివేసినప్పుడు. అందుకు లోపల మనలో ఉన్న మనస్సాక్షి మనకు చెప్పేటువంటి మాటలను, హెచ్చరికలను మనం పాటించాలి, వినాలి. మనస్సాక్షి మాట వినకపోతే, కొన్నిసార్లు మనస్సాక్షి మాట వినకపోతే నాతో చెప్పిస్తుంది. ఏమండి, నా భార్య మాట నా పిల్లలు వినకపోతే నాకు చెప్తాది, నువ్వన్నా చెప్పండి అని. నేను సుప్రీం కాబట్టి. ఇంటికి సుప్రీం ఎవరు? తండ్రి. నా మాట వినట్లేదండి, నువ్వన్నా చెప్పండి అంటుంది. మనస్సాక్షి మాట నువ్వు వినకపోతే ఆ మనస్సాక్షి ఏం చెప్తుందంటే నాకు చెప్తుంది, నువ్వన్నా చెప్పురా వాళ్ళకి అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పినా వినకపోతే నేనెవరికి చెప్తా? సుప్రీం. మనకు పైన ఎవరు? సుప్రీం అంటే అత్యున్నతమైన స్థానంలో ఉన్నవాడని. ఆయనకు పైన ఇంకొకరు లేరని. సుప్రీం లీడర్ ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను వచ్చి చెప్తా, ఇంటికి వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటా, నీ చేతులు పట్టుకుంటా, అక్క నీ కాళ్ళు పట్టుకుంటా, చేయి పట్టుకుంటా, నా మాట విను అని. నిజంగా అవునా? మీరు వినలేదనుకో, ఇడిచిపెట్టాను నేను. నా మాట వినకున్నాడయ్యా, నువ్వు చెప్పయ్యా. ఆయన చెప్పాడు కాబట్టి వీడు వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజం. నీ కొరకు విజ్ఞాపన చేశాం నాన్న. ఉపవాసం ఉన్న ప్రతిసారి ప్రార్థన చేశాం, చార్లెస్ రావాలి తండ్రి మందిరానికి మళ్ళీ అని. నేను చెప్పి చూసా, రాలే. నా మాట వినట్లేదయ్యా, నువ్వు మాట్లాడు. దేవుడు మాట్లాడాడు, వచ్చాడు. అందరితో అలాగా మాట్లాడి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విన్నవాడు ఆశీర్వదించబడతాడు, లోబడినవాడు బాగుపడతాడు. లోబడకుండా, వినకుండా, మొండిగా త్రోసేస్తూ ఉంటే చెడిపోయి నాశనం కావటము తప్ప మరొకటి లేదు. సేవకుడైనా సరే, విశ్వాసులైనా సరే. ఈరోజు నేను సేవకునిగా ఉన్నా, నేను సేవకునిలే, 2 మందిరాలు ఉన్నాయిలే, నాకేమి అనుకొని నా లోపల మనస్సాక్షి మాట వినకుండా పనికిమాలిన పనులన్నీ రహస్యంగా చేస్తూ పోతే ఏ ములాజు లేదు. ఒకరోజు చెడిపోయి నాశనం అయిపోతా. నా భార్య చూసినా చూడకపోయినా, మీరు చూసినా చూడకపోయినా, నా మనస్సాక్షి నాతోనే ఉండి, నాలోనే ఉండి నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు చేయటం తప్పు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు ఈ పని చేయటం తప్పు, నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు ఇలా చేయటం తప్పు, నువ్వు వాక్యం వింటున్నావు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నావు, నువ్వు ఇలాంటి వ్యవహారాలలో పాలుపంపులు పంచుకోవటం తప్పు అని మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడే మారు. లేదా నీ సేవకుడు గద్దిస్తున్నప్పుడు మారు. ఫైనల్గా దేవుడు చెప్పినప్పుడన్నా మారు. దేవుడు చెప్పడం అంటే ఏంటి చెప్పండి? వాక్యము ద్వారా గద్దించడం, వాక్యము ద్వారా హెచ్చరించడం. ఇక వాక్యము ద్వారా నువ్వు మారలేదు అంటే
పరదేశులము ప్రియులారా పాట పాడాలి ఇంకా. అదే కదా బైబిల్ చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వానికి హఠాత్తుగా నాశనం వస్తుంది. నీ సేవకుడు గద్దించినప్పుడు, తల్లిదండ్రులు గద్దించినప్పుడు, నీ మనస్సాక్షి గద్దించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు వినకుంటే లోబడకుంటే, మార్చుకోకుంటే, సరి చేసుకోకుంటే, విడిచిపెట్టుకోకుంటే, ఒకరోజు చెప్పా పెట్టకుండా నిన్న బాగుండే కదమ్మా అంటాం. మేము అనకాల్సి వస్తుంది, ఇరుగు పొరుగు వాళ్ళు అనకాల్సి వస్తుంది. ఏమని? నిన్న బాగుండే కదమ్మా, రాత్రి తిన్నాడమ్మా పెరుగన్నం. ఈరోజు పాడెకు నీవు చేరక మునుపే ప్రభువుని వేడుము ఓ సోదరా, పాపము విడువుము ఓ సోదరి. కొంతసేపు కనబడి అంతలో నమాయమయ్యే నీటి బుడగ వంటిది ఈ జీవితం, గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. ఏం లేదు, ఇంతలా ఉన్నా కదా నేను అంటే ఎంత సమయం కావాలండి చావడానికి? పోతంటే పంది అడ్డం వచ్చేది, కుక్క అడ్డం వచ్చేది, యాడుంటుందో తెలియదు. ఏమి ఎట్టా కుక్క అడ్డం వచ్చింది, పన్నాడు. కుక్క అడ్డం రానికి ఎంత టైం కావాలో చెప్పు. ఏమండి? మనస్సాక్షి గద్దిస్తుంటుంది. ఖచ్చితంగా మనం తప్పటడుగు వేస్తున్న ప్రతిసారి, తప్పుడు ఆలోచన చేస్తున్న ప్రతిసారి మనలో ఉన్న మనస్సాక్షి ద్వారా దేవుడు గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ మనస్సాక్షి మాట వింటే, దయచేసి మనస్సాక్షి మాట వింటే, మార్చుకుంటే, లోబడితే ధన్యులమవుతాం. మనస్సాక్షి మొద్దుబారిపోయే విధంగా ఉండగాకండి. బైబిల్లో కొంతమంది సేవకులు ఉన్నారంట లోకంలో. అదే తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనం నుండి, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. చాలు. సేవకులలో కొందరు ఎవరున్నారంట? చెప్పాలి గట్టిగా. ఈడ చెప్తున్నది బోధకుల గురించే. సేవకులలో ఎవరున్నారంట? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. ఇప్పుడు హుమనయ్యును అలెగ్జాండర్ ఎవరు? త్రోసివేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. మనస్సాక్షిని త్రోసివేస్తే భ్రష్టులైపోతారు, నాశనం అయిపోతారు. ఇప్పుడు వీళ్ళెవరంట? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? స్టిల్ చెప్పండిరా, దేవునిలో ఉన్నారు. స్టిల్ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. స్టిల్ దేవుని గ్రంథాన్ని మోస్తున్నారు. స్టిల్ దేవుని పరిచర్యలోనే ఉన్నారు. కానీ వీరి మనస్సాక్షి ఏమైంది? వాత వేయబడింది. వాత ఎవరన్నా వాతలు వేయించుకున్నారా? పొరపాటున తగిలినట్టు కాదు, కావాలని వాత పెట్టించుకోవాలా. ఏమండి? వాతకు ఉన్నటువంటి గుణం ఏంటంటే, కొన్ని చోట్ల ఇనుముతో కాలుస్తారు. కొన్ని రోగాలకు వైద్యం మేబీ మనకు తెలీదు. ఇనుముతో వాత పెట్టినప్పుడు అక్కడ వాత వేయబడినటువంటి ప్లేసు మొద్దుబారిపోతుంది. అంటే చలనం ఉండదు. ఏముండదు? ఆడ గిచ్చుకున్నా, వాత వేసిన చోట గిచ్చినా కొట్టినా ఏముంటుంది? ఏముండదు. వాత వేయబడినటువంటి ప్లేసులో గిచ్చినా, కొరికినా, కొట్టినా ఏ చలనం ఉండదు. ఎందుకు? మొద్దుబారిపోయింది కాబట్టి.
వాత వేయబడిన మనస్సాక్షి అంటే విశ్వాసులుగా ఉంటూ, సేవకులుగా ఉంటూ, వాక్యము వింటూ, వాక్యము బోధిస్తూ, ప్రార్థన చేస్తూ, ఉపవాసాలుంటూ అన్నీ చేస్తారు. కానీ వీళ్ళకి ఏముండదు? చలనం ఉండదు. అంటే వాక్యం వింటూనే ఉంటారు కానీ మార్పు ఉండదు. వాక్యం బోధిస్తూనే ఉంటారు కానీ మార్పు ఉండదు. బోధించేవానికి ఉండదు. ఇక్కడ ఎవరున్నారు? వీళ్ళు బోధకులే. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన బోధకులు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన బోధకులలో మాట శుద్ధి ఉండదు. పరిశుద్ధ స్థలంలో నిలబడి సినిమా పాటలు పాడటం, పరిశుద్ధ స్థలంలో నిలబడి బూతు మాటలు మాట్లాడటం. ఒక సేవకుని బోధను ఏ ప్రమాణాలతో మీరు తీసుకుంటున్నారు? పరిశుద్ధ స్థలంలో నిలబడినటువంటి ఒక సేవకుడు మీకు బోధించే క్రమంలో ఏ ప్రమాణాలను బట్టి అతడు ఆత్మీయుడని, బాగా వాక్యం చెప్పాడని మీరు తీసుకుంటున్నారు? నవ్వించిన కారణాన్ని బట్టా, కథలు చెప్పిన కారణాన్ని బట్టా, వాక్యాన్ని వక్రీకరించిన కారణాన్ని బట్టా, దేనిని బట్టి మీరు ప్రమాణంగా తీసుకుంటున్నారు? ఒక తప్పు ఎత్తి చూపించినప్పుడు ఆ తప్పును సరిచేసుకునే మనస్సు ఉండటం గొప్ప విషయం. ఎవడున్నాళ్ళే అనుకోవటం గర్వం, మూర్ఖత్వం, దుర్మార్గం. దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనస్సాక్షి నీకు తెలియకపోవచ్చు. నేను ఈరోజు పిండి సించి ఆరేసినాలని నేను అనుకోవచ్చు. నేనేం చేస్తానో తెలుసా? నా భార్య సాక్ష్యం. నేను చెప్పిన వాక్యాన్ని నేనే వింటా, నేనే వింటా, చాలాసార్లు వింటా, నేనే ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ వింటా. నేను ఏమన్నా మాట్లాడకూడని మాటలు నేను ఏమన్నా మాట్లాడాను, ఏమన్నా మొరటుగా నేను ఏదన్నా మాట్లాడానా అని కూడా అడుగుతూ ఉంటాను నేను. అప్పుడే నా లోపల నాకు తెలిసేది. బైబిల్లో ప్రభు అంటాడు, మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి. దీన్ని ఆత్మ పరిశీలన అంటారు. ఈరోజు నేను సించేసిన 3 గంటల వాక్యం చెప్పినా అని ఇంటికి పోయి పండుకొని అమ్మయ్య అనుకునే రకం కాదు నేను. ఎంతవరకు చెప్పాను, చెప్పిన దానికి నేను ఎంతవరకు ఒదిగిపోయాను అన్న విషయాలు నేను శ్రద్ధగా గ్రహించుకునే మనస్తత్వం కలిగిన వాడిని కాబట్టి ధైర్యంగా నేను ఇంకొక సేవకుని గురించి చెప్పగలుగుతున్నాను. తప్పులు ఎంచటం కాదు, కానీ ఇప్పుడు నేను సేవకుని మీకు మాదిరిగా ఉండాలా లేదా? మీరు చెప్పండి, మాదిరిగా ఉండాలా లేదా? స్టేజ్ మీద ఇట్లా చెప్పి స్టేజ్ కిందికి వచ్చానే మాట మారిపోయింది అనుకో, ఎట్టుంటుంది? ఏం పెద్దయినా, అంత లావు పెద్ద అయినా వెనక కాకపోయినా ముందరైనా భయపడతాడు. పెద్దోడు కదా వయసులో. ఏం పెద్ద అయినా అంటానే వద్దులేనా అని పోతాడు. బాలయ్యన్న, ఆమోసన్న, మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? ఏమండి, సేవకుడు అంటే తమాషగా ఉండకూడదు. ఎవరికి తెలుసులే వాక్యం అన్నట్లుగా బోధించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నా లోపల ఉన్న మనస్సాక్షే నాకు చెప్తా ఉంటుంది, ఈరోజు నువ్వు ఈ రాంగ్ మాట్లాడావు చూసుకోవని. నేను లోబడి సరి చేసుకున్నప్పుడే నేను దేవుని సన్నిధిలో నిలబడతా. ఏం కాదులే, ఆడెట్ట చెప్పినాడు చూడు, వీడెట్ట చెప్పినాడో చూడు, వానికంటే చెప్పు. మీరు అదే అనుకుండేది. ఎప్పుడు అనుకోకూడదు అట్లా. ఒకరిని పోల్చుకొని ఎప్పుడు మనం చూసుకోకూడదు. నీ మనస్సాక్షి నీకేం చెప్తుంది? అర్థమవుతుందా? తిమోతన్న నీ గురించి ఏం చెప్తున్నాడు? నువ్వు మంచోనివి, డామ్డు, ఏమైనా చెప్పొచ్చు. నీ క్వశ్చన్ చెప్పనా? పొగడే వాళ్ళని అస్సలు నమ్మగాకండి. అర్థముందా? వీరుడు, శూరుడు, అబ్బా మంచోడు, ప్రేమ కలిగిన వాడు, గుణం కలిగిన వాడు పొగుడుతుంటారు చూడండి. సేవకుడైనా సరే, సేవకుడు ఎందుకు పొగుడతారో తెలుసా? నీతో పనులన్నీ చేయించుకోనికి. కానీ నీ లోపాలు ఎత్తి చూపిస్తాడు చూడు సేవకుడు, వాడు నిజమైన సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు సరిగ్గా లేవని ప్రతి చిన్న విషయంలో కూడా నీ లోపాలను ఎత్తి చూపించి నిన్ను సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేసేవాడే నిజమైన దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు. ఏం కాదులే, సర్దుకొని సరిపుచ్చుకొని ఏమవుతుందిలే అన్నట్లుగా, చూసి చూడనట్లుగా విడిచిపెడతాడు చూడు, వాడు కూడా అట్టటోడే అని అర్థం. అంతే కదా? నేను వ్యభిచారిగా ఉన్నా, నిన్ను వ్యభిచారం చేయొద్దని ఇక్కడ నిలబడి చెప్తానా? ఎందుకు చెప్పలేను? నేను వ్యభిచారంలో ఉండి కూడా నేను చెప్తున్నానంటే నా మనస్సాక్షి
చచ్చిపోయింది అని అర్థం. నా మనస్సాక్షి బ్రతికుంటే ఆ పాపాన్ని నాతో మాన్పించి నీకు చెప్పిస్తుంది నువ్వు మానుకో అని. ప్రైజ్ ది లార్డ్. అది ఏదైనా సరే, ఒక అబద్ధమైన సరే, ఒక మోసమైన సరే, అన్యాయ కార్యక్రమమైనా సరే, దేవుని వాక్యానికి విరోధమైన కార్యము ఏదైనా సరే, ఒక దైవజనునిలో ఉంటే, నిజంగా దైవజనునికి మనస్సాక్షి మొద్దుబారకుండా ఉంటే, ఎందుకంటే వాక్యము ముందు నాతోనే మాట్లాడుతుంది. మీకు వాక్యం చెప్పాలంటే ముందు వాక్యాన్ని ఏం చేయాలి? నేను చదవాలి. అంటే వాక్యం ముందు, దేవుడు ముందు నాతో మాట్లాడతాడు. అంటే మనస్సాక్షి ముందు, మీకంటే ముందు నన్నే హెచ్చరిస్తుంది, నన్నే గద్దిస్తుంది, నన్నే సరి చేసుకోమంటుంది. నేను సరి చేసుకుంటేనే ఈడ ధైర్యంగా నీకు చెప్పగలను. నేను సరి చేసుకోకుండా చెప్పాననుకో, నా మనస్సాక్షి చచ్చిపోయింది అని, మొద్దుబారిపోయింది, చలనము లేదు, వాత వేయబడింది, నాలో మార్పు ఉండదు. ఇంకా మీలో సేవకులలోనే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉంటే, మరి సంఘములో ఉన్న విశ్వాసులలో మీలోనే ఉన్నారు. చూసుకో, మాలోనే ఉంటే మీలో ఉండరా? పాపము నువ్వు ఈరోజు మానుకోలేకపోతున్నావు, వాక్యం వింటున్నా కానీ. ఒక వ్యసనాన్ని నువ్వు మానుకోలేకపోతున్నావు, దాని మీద నీకు అసహ్యం పుట్టట్లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు తాగిన ప్రతిసారి, చేసిన ప్రతిసారి, చేయాలనుకున్న ప్రతిసారి నిజంగా మనస్సాక్షి నీలో బ్రతికి ఉంది, చలనం ఉంది అంటే నువ్వు మానుకుంటావు. నువ్వు మానుకోవటానికి మొండికేస్తున్నావు అంటే నీ మనస్సాక్షి నువ్వేం చేస్తున్నావు అంటే ఊరుకో, బజ్జో పెడుతున్నావు. ఏమని? బజ్జో పెట్టు. మనస్సాక్షి నిద్రపోయిందనుకో, విశ్వాస కూడా బద్దలై ఈ సంఘం వద్దు చెప్పు. విశ్వాసులలో చాలా మంది ప్రార్థనకు మానుకునే వాళ్ళు ఇట్టటోళ్ళే ఉన్నారు. ఎట్టటోళ్ళు? వాక్యానికి లోబడటానికి చేతగాక సంఘములో ఉన్నోళ్ళ మీదనన్నా నిందలేచ్చారు, సేవకుని మీదనన్నా నిందలేచ్చారు, లాస్ట్కు ఈ దేవుడే మంచోడు కాదని చెప్పేసి మానుకుంటారు. వీళ్ళల్లో ఎవరు? ఒక గుంపు ఉంది. ఇది తరచి చూస్తే కారణం ఏంటంటే బ్రతుకు మార్చుకోవటానికి చేతకాక. ఎందుకు అంటే మనస్సాక్షి చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది? నువ్వే చెప్పాలి. నువ్వే చంపేశావు. ఎవరు చంపలే. ఎవరు? నేనే, నువ్వే. లేదు, చావలేదు అంటే నీలో భయం ఉంటుంది. పాపం చేయాలంటే భయం, అబద్ధాలు మాట్లాడాలంటే భయం, అన్యాయము అక్రమమైన ఆలోచనలు చేయాలంటే భయం. భయంగా ఎట్లా? నువ్వు పబ్లిక్గా తిరుగుతున్నావు పాపం చేసుకుంటా అంటే, పబ్లిక్గా నువ్వు మాట్లాడుతున్నావంటే నీ మనసాక్షి చచ్చింది. ఇంకా నువ్వు మందిరానికి రావడం కూడా వేస్టే. అర్థమవుతుందా? దేవునిలో ఉండి కూడా వేస్టే. లేదు, చావలేదన్నా, భయంగానే చేస్తున్నా, భయంగానే వేసుకుంటున్నా, భయంగానే సుచ్చన్నా. ఏంది చెప్పురా? రగ్గు కప్పుకొని, ఏంది సౌండ్ తగ్గించుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, ఏంటి భయంగానే పేరు మార్చుకొని, ఆడోళ్ళ పేరుంటే మొగళ్ళ పేరు చేసేది అమ్మాయి, పేరు మాత్రం ఎందుకు మారింది? భయం. ఆ భయం నీలో ఉంది అంటే మనస్సాక్షి ఇంకా నిన్ను హెచ్చరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎవ్వనికి భయపడకుండా, ఏమాత్రం వణుకు బెనుకు లేకుండా, ఏమాత్రం చలనం లేకుండా నువ్వు పాపం చేయగలుగుతున్నావంటే నీకు ఇంకా పాడకట్టాల్సిందే. అంటే నువ్వు ఆత్మీయంగా లేవు, చచ్చిపోయావు. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు, మృతుడవే. అంతే, పేరుకు మాత్రమే విశ్వాసి, ఆత్మీయంలో చచ్చిపోయి. కాబట్టి మనస్సాక్షిని త్రోసివేయకూడదు. ఈ మనస్సాక్షి మనల్ని గద్దించటమే కాకుండా
హెచ్చరించటమే కాకుండా రేపు న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఎవ్వరు కాదు, నీ మనస్సాక్షి. సాక్షి అంటే అర్థం ఏంటన్నా? ప్రూఫ్. ఇంగ్లీష్లో ప్రూఫ్, తెలుగులో సాక్ష్యం, రుజువు, ఆధారం. నేను పాపం చేసినా అని ఏంటి రుజువు, ఏంటి సాక్ష్యం? పరిశుద్ధ గ్రంథములో కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, ఇలాగు సహోదరులకు విరోధమైన పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను క్రీస్తుకు విరోధముగా మనస్సాక్షి నొచ్చుకునే విధంగా మనం నడుచుకుంటే క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వాళ్ళం అవుతాం. మనం పాపం చేశామని సాక్ష్యం లేకుండా శిక్ష పడుతుందా అన్న? ఒక ఇంట్లో దొంగతనం చేశాం, పోలీస్ స్టేషన్కు పట్టించాం, దొంగతనం వీడు చేసినాడని. ఇంకా వీడు మనం చెప్తానే వాడిని తీసుకుపోయి జైలు వేసి కోర్టులో పెట్టి శిక్షిస్తారా? వీడు దొంగతనం చేశాడని సాక్ష్యాధారాలతో ఎవరు నిరూపించాలి? ఎవరు నిరూపించాలి? ఎవని మీదైతే నీకు అనుమానం ఉందని పోలీసులకు పట్టించావో వాడు నిజంగా చేశాడని నిరూపించాల్సింది ఎవరు? పోగొట్టుకున్నాడే. బంగారం పోగొట్టుకున్నాడు, డబ్బు పోగొట్టుకున్నాడే నిరూపించాలి. ఒకవేళ వీడు నిరూపించలేకపోతే, అంటే సరైన సాక్ష్యాధారాలు నిరూపించని కారణముగా, సరైన సాక్ష్యాధారాలు దొరకని కారణముగా, సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టని కారణముగా ఈ ముద్దాయి నిర్దోషి అని కోర్టు నిర్ణయించడం జరిగింది. వాడు దోషి అయినా కూడా, నిజంగా వాడే దొంగతనం చేసినా కూడా సాక్ష్యాధారాలు లేకపోతే కోర్టు ఏం చేస్తుంది? ఈ లోకంలోనే అంత ఉంటే మరి పరలోకములో ఉన్న ఆ న్యాయమూర్తి ఎలా శిక్షిస్తాడు సాక్ష్యాధారాలు లేకుండా? సాక్ష్యాధారాలు అవసరం. ఎన్ని సాక్ష్యాలు ఉండాలి బైబిల్ ప్రకారంగా? 2 లేదా 3, 2 లేదా 3. ఒక్క సాక్ష్యం చెల్లదు. ఇంకొకరు ఉన్నారా? ఇంకా ఏమైనా ఉన్నాయా? 2, 3 సాక్ష్యం మీద ఒక నేరము స్థాపించబడుతుంది, నిర్ధారించబడుతుంది. అలాగా మన మీద సాక్షులు ఎంతమంది ఉండాలా దేవునికి చెప్పనీకి? 2, 3. ఎంతమంది? 2. నా భార్య చెప్తుందా నా మీద? ప్రేమ. నా భార్య మీద నేను చెప్తానా? ప్రేమ. నా పిల్లలు చెప్తారా? వాళ్ళ మీద నేను చెప్తానా? ఈ లోకంలో మనం ఏం చామంటే, నువ్వు చేసింది నేను చెప్పను, నేను చేసింది నువ్వు చెప్పగాకు. ఇది మన మంత్రం. ఏంటి మన మంత్రం? సంఘంలో విశ్వాసులు కూడా నాది నువ్వు చెప్పగాకు, నాది చెప్పినావనుకో దొరుకుతావు. ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడు మరి ఎవరు చెప్తారు సాక్ష్యం? అందరం దొంగలమే. నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ దొంగలు. కాబట్టి అందరం దొంగలమే. కాబట్టి దేవుడు ఎట్లా శిక్షిస్తాడు? దేవునికి ఎంతమంది సాక్షులు కావాలి? ఎంతమంది? 2 లేదా 3. లోకంలోనైనా అంతే, దేవుని న్యాయ సింహాసనం ఎదుటనైనా సరే 2 లేదా 3. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవ్వరు ఇంకొక మనిషికి విరోధంగా సాక్ష్యం చెప్పరు. ఎందుకంటే మానవ జాతి అంతా ఒకటే, అందరూ దొంగలే కాబట్టి. మరి ఎవరు చెప్తారు? ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా. ఎవరు? నువ్వు చేసే ప్రతి పని ఆకాశం చూస్తుంది, భూమి చూస్తుంది. చెప్పాలి. అయిపోయా, ఇంకా శిక్ష పడినట్టే. ఈ 3 తప్పించుకొని నన్ను తప్పించుకోవచ్చు, నేను మిమ్మల్ని తప్పించుకోవచ్చు, తల్లిదండ్రులను తప్పించుకోవచ్చు, లోకాన్ని తప్పించుకోవచ్చు, ఈ లోకంలో పోలీసులను తప్పించుకోవచ్చు, కోర్టును తప్పించుకోవచ్చు. కానీ దేవుని న్యాయ సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు మనము దోషులమని మన మీద నేరస్థాపన చేసే వారిలో మన మనస్సాక్షి కూడా ఒకటి ఉంటుంది.
ఆకాశాన్ని అడుగుతాడు దేవుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పలేదా? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, వీరిని నేను పెంచి పెద్దవాళ్ళని చేస్తే వీళ్ళు నా మాట వినకుండారని ఎవరికి చెప్పాడు అన్న? ఎవరికి చెప్పాడు? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన దొడ్డి నెరుగును. ఈ మనుషులకు బుద్ధి లేదే. వీరు నేను పెంచి పెద్దవాళ్ళను చేస్తే నా మీదే తిరగమల్లుతున్నారే. ఆకాశమా ఆలకించుము, భూమి వాళ్ళు ఉన్నాంలే. ఆకాశాన్ని కప్పి భూమిని కప్పి యాడ చేస్తాం? పాపం యాడ చేస్తాం అన్న? యాడ చేస్తాం? ఎవరికి తిరిగి సిట్ రైట్ అంటే ఎవరు చూడలేదు. మన ఉద్దేశం లేనిది ఎవరు చూడలేదు. ఈ భూమి ఆకాశము నీలో ఉన్న పాపం చేసేటప్పుడు గుండె ఎట్లుంటుంది? మామూలు స్పీడ్ కంటే చెప్పరా, మామూలు స్పీడ్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ స్పీడ్ పోతుంటుంది. ఎందుకు? ఇది తప్పురా, నువ్వు ఇది చెయ్యకూడదురా, ఈ మార్గంలో తిరగకూడదురా, ఇది నీకు తగదురా. విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ సేవకుడా, ఇది నీకు తగదు అని ఒకవైపు చెబుతున్నా పక్కకు త్రోసేసి మనస్సాక్షిని మనం పాపం చేస్తున్నామంటే అంత సులభంగా తప్పించుకున్నామనేనా? మాట వినకుంటే ఏం చేస్తాం మనం? నేను ఎన్నిసార్లు చెప్పినా వినలేదు నా వీడు, నేను చెప్తానే ఉన్నా, వీడు వినలేదన్నా అంటది అమ్మ. నేను ఎంత చెప్పినా వినలేదన్నా అంటాడు నాన్న. నేను చెప్తూనే ఉన్నా సార్, కొట్టినా 1-2 సార్లు అయినా వినలేదంటాడు టీచర్. మనస్సాక్షి చెప్తుంది. నేను చూశానని ఆకాశం భూమి చెప్తుంది. నేను దానిలోకి మాటలు రావు. దానిలోకి మాటలు వచ్చాయి, మనకు తెలుసు. ఏం రావు ఆకాశానికి? దానిలోకి మాటలు ఉన్నాయి, నోరుంది, చెవులున్నాయి. అందుకే దేవుడు దానితో మాట్లాడుతున్నాడు. మనకేంటంటే దానిలకు, ఆకాశానికి కళ్ళు లేవు, భూమికి నీ తిక్క. మనకంటే బాగా వినపడతాయి దానిలకు. అవి ఒకరోజు మన మీద నేరస్థాపన చేస్తాయి. బైబిల్లో రాయబడిన మాట, ప్రకృతి ఏకగ్రీవముగా మూలుగుచు మనుష్య కుమారుని రాకడ కొరకు కనిపెట్టుచున్నది. ప్రకృతి మూలుగుతుంది, స్వరం ఉంది, గొంతుంది, కళ్ళున్నాయి. ఇంకెప్పుడు ఎందుకు మూలుగుతుంది తెలుసా? ఇంకెప్పుడు మాకు విడుదల, నువ్వు వస్తే కానీ మాకు విడుదల రాదు, నువ్వు రా అని ఎదురు చూస్తూ ఈ పాపాన్ని మేము భరించలేకపోతున్నాం. భూమి మొరపెడుతుంది, ఆకాశం మొరపెడుతుంది. ఈ పాపిష్టి ప్రజల కొరకు మేము వర్షాన్ని కురిపించాలా? ఆకాశం మొరపెడుతుంది, సూర్యుడు మొరపెడుతున్నాడు, చంద్రుడు మొరపెడుతున్నాడు, ప్రకృతి ఏకగ్రీవంగా మొరపెడుతుంది. ప్రకృతి మన పాపాన్ని భరించలేనంతగా చెడిపోతున్నాం మనం. సేవకులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై పాపాన్ని మానుకోలేక, దేవుడే చెప్పాడని పాపం చేసే దుర్మార్గపు సేవకులను కూడా నేను చూసిన. దేవుడే చెప్పాడంట, ఏమని పాపం చేయమని. ఎంతమంది విశ్వాసులు మోసపోతున్నారో. విశ్వాసులనే. కొత్తగా నమ్మిన వాళ్ళకు పెద్దగా తెలియదు, పాతోళ్లకు ఎప్పటి నుంచో దేవునిలో ఉన్న వాళ్ళకు బాగా తెలుసు. అందుకే ఈ కొత్తోనికి పాతోడు టీచర్. అర్థమవుతుందా? అప్పుడప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నోనికి ఎప్పటి నుంచో దేవునిలో ఉన్నోడు టీచర్ అవుతాడు. అప్పటికప్పుడు సంఘానికి వచ్చన్నోనికి ఎప్పటి నుంచో సంఘంలో ఉన్నోడు ఏమవుతాడు చెప్పమ్మా? ఏమవుతాడు? టీచర్. ఇప్పుడు ఈ టీచర్ ఎట్లా చెప్తే, గుమ్మడికాయ దిష్టి తీసుకోమంటే గుమ్మడికాయ దిష్టి తీయాలా, నిమ్మకాయ దిష్టి తీసుకోమంటే ఇంకేం తెలుసు నేను
పత్రికలకు పసుపు పెట్టమంటే 4 మూలలకు 3 మూలలకు పసుపు పెట్టమంటే, ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి వీళ్ళకు పోతారు. వాళ్ళు గుడ్డోళ్ళు, మీరు గుడ్డోళ్ళే. గుడ్డోనమ్మడు గుడ్డోడు పోతే ఏమవుతుంది? ఇద్దరు గుంతలు పడతారు అంతే. నేను గుడ్డోని అనుకో, గుడ్డోనమ్మడు పోతాడు ఏమవుతాడు? కండ్లున్న గుడ్డోడే. కాబట్టి మనస్సాక్షిని త్రోసివేయకండి. మనస్సాక్షిని మందంగా మొద్దుబారిపోయేంతగా మీరు పాపం చేయగాకండి. ఒకసారి కాకపోయినా ఒకసారి. మీకు గుర్తుందా? దేవుడు నిన్ను మానిపించాలనుకున్నప్పుడు మాటి మాటికి మాట్లాడుతుంటాడు. అర్థమైందా? దేవునికి ఇష్టం లేదు అంటే వారం వారం పడతానే ఉంటాయి నీకు దెబ్బలు. ఆమేన్. వారం వారం ఉల్లి తీసుకోవడం, సుత్తి తీసుకోవడం, చెక్కుతా ఉంటాడు. ఎవరైనా శిల్పకారుడు రూపములోకి రావాలి అంటే అనవసరమైనదంతా ఏం చేయాలి? తీసేయాలి. నొప్పి తీర్చందంటే కాదు, పుచ్చుకుంటుందంటే కాదు, దెబ్బ తగిలిందంటే ఆయన మైండ్లో నిన్ను ఒక బొమ్మలాగా అనుకున్నాడు. అలాగా తయారయ్యేంత వరకు నిన్ను చెక్కుతూనే ఉంటాడు. ఇంకా వారం ఇదేనా అంటే నువ్వు రూపములోకి వచ్చేదాకా ఇదే. మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ మనస్సాక్షికి లోబడకుంటే, ఆ మనస్సాక్షిని త్రోసేస్తే మొద్దుబారిపోయి మనస్సాక్షి మాట్లాడటం మానేస్తుంది. ఇక మనస్సాక్షి చెడిపోతుంది. దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మన మీద నేరస్థాపన చేస్తుంది. అందుకే పౌలు గారు అంటారు చూడండి, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనములో, అలాగే 23వ అధ్యాయం 1వ వచనములో, ఆ 2 వచనాలు చదవండి. దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు, గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. గట్టిగా, సప్పిడి దెబ్బలు కాదు, గట్టి కొట్టాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఏం చేస్తున్నారంట? నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. ఎవరి ఎదుట? దేవుని ఎదుటను మనుష్యుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనసు ఎల్లప్పుడూ ఎదురుగ్గా ఒకలాగా, వెనకాల ఒకలాగా కాదు. ఎల్లప్పుడు ఎదురుగ్గా ఉన్నప్పుడైనా, ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకలా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలా కాదు. అర్థమవుతుందా? ఎల్లప్పుడూ 24/7. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడు 24 గంటలు నా మనస్సాక్షి, నేను దేవునితో మాట్లాడుతూ ఉన్నా, మనుషులతో మాట్లాడుతూ ఉన్నా, దేవుని ఎదుట ఉన్నా, మనుషుల ఎదుట ఉన్నా, నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండునట్లు నేను అభ్యాసము చేయుచున్నాను. అభ్యాసం అంటే 6 ప్యాక్ రావాలా నాకు? ఏం రావాలా? ఇప్పుడు ఇంతలా ఉన్నా కదా, నాకేం రావాలా చెప్పరా? 6 ప్యాక్ రావాలనుకుంటున్నాను నేను. ఏం చేయాలి నేను ఇప్పుడు? 6 ప్యాక్ రావాలంటే ఏం చేయాలి? 6 ప్యాక్ రావాలంటే ఏం చేయాలనో అది చేయాలి. అవునా? డైటింగ్ చేయాలి, ఏమండి, ఎక్సర్సైజులు చేయాలి, యోగాలు చేయాలి, జిమ్ముకు పోవాలి. ఎన్ని చేయాలనో, ఏమి చేయాలనో అది చేయాలి. నాకు 6 ప్యాక్ రావాలని రోజు కోడి మాంసం, రోజు బిర్యానీలు తింటాను నేను అనుకో. అర్థమవుతుందా? ఏనా? అది సరైన అభ్యాసం కాదు. నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా, మంచి మనస్సాక్షి కావాలి అంటే ఏం చేయాలో అది చేయాలి, అభ్యాసం చేయాలి. అలాగా నీవు ప్రయత్నం చేయాలి. పదే పదే నువ్వు మంచి మార్కులతో పాస్ కావాలి, ఫస్ట్ క్లాస్ రావాలి. ఏం చేయాలి?
అభ్యాసం చేయాలి. చదువును అభ్యాసం చేయాలి. నువ్వు ఒక పని నేర్చుకోవాలి, ఒక వంట నేర్చుకోవాలి, బిర్యానీ నేర్చుకోవాలి. ఏమండి, కుమారమ్మ పెరుగు బాగా పేరబెడతాది, చాలా బాగా పేరబెడతాది కూర. కుమారమ్మ పేరబెట్టినట్టు ఈ సంఘంలో ఎవరు పేరబెట్టలేరు. అయితే కుమారమ్మను మెచ్చుకుంటున్నా కాబట్టి కుమారమ్మలాగా మేము పేరబెట్టాలని సహోదరులలో చాలామంది ఏం చేస్తున్నారు? అవునా కదా? ఏమంటారు దాన్ని? అభ్యాసం అంటారు. ఆ అభ్యాసం ఎప్పుడు పూర్తవుతుంది? పర్ఫెక్షన్ వచ్చినప్పుడు. ఆమెలాగా మీరు పెరుగు పేరబెట్టినప్పుడు. అర్థం కావడానికి చెప్తున్నాం, ఏం లేవు చెప్పడానికి. మీకు అర్థం కావాలంటే ఇవే చెప్పాలా, చాలా ప్రయత్నాలు. కాబట్టి మీరేం చేస్తారంటే పెరుగు పెట్టిన ప్రతిసారి ఆమె అడుగుతుంది, ఈమె అడుగుతుంది, బాగుంది అన్న, బాగుంది అన్న, బాగుంది అన్న కదా. నేను బాగలేదన్నాను అనుకో, మళ్ళా సమయం వచ్చినప్పుడు మళ్ళా. సో పర్ఫెక్షన్ వచ్చేదాకా అభ్యాసం చేయాలి. మన మనస్సాక్షి చెడిపోయింది ఇప్పటికే. ఎన్ని పాపాలు చేశామో, ఎన్ని అబద్ధాలు ఆడామో, ఎన్ని మోసాలు చేశామో, ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మనస్సాక్షి ఏమైంది? చెడిపోయింది. నిజంగా ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు. వాక్యం వింటున్నప్పుడు చెడిపోయిన మనస్సాక్షి కలిగిన వాడవైతే, ఒరే ఈ వాక్యం నీ కోసమేరా అన్న ఆలోచన నీకు కలుగుతుంది. లేదా వాత వేయబడిన మనస్సాక్షి అయితే ఇంక ఎప్పుడు అయిపోచేస్తాడా, ఎప్పుడు పోవాలన్నా అని ఉంటుంది. అర్థమైందా? ఇంకా చాలే, ఇంకా తొందరగా అయిపోచేయనైనా, సమయం అయింది, కాళ్ళు నచ్చనాయి, నడుములు నచ్చనాయి, ఇంకా ఇడిసబెట్టునైనా నీకు ఒక దండం పెడతాం. ఈ స్వరం వినపడుతుంటుంది లోపల. ఏమండి? లేదు, మనస్సాక్షి ఉంది, ఇంకా ప్రాణాలతో ఉంది అంటే, ఒరే ఇంకనన్నా మారరా, ఇంకా చాలరా. చూడండి, మీకు గుర్తుపెట్టినా, నిర్దోషమైన మనస్సాక్షి ఉంది. నేను అదే స్టార్టింగ్లో మీకు చెప్పాను. బాగా చదివేవాడు బడికి ఎట్లా పోతాడు చెప్పండి? వాడు అందరికంటే ముందే లేస్తాడు, 1 గంట ముందే ఉంటాడు బల్లో. బడి అంటే వానికి చెప్పండి భయం ఉండదు. వాడికి టీచర్లన్నా భయం ఉండదు, చదువన్నా భయం ఉండదు. ఎందుకంటే వాడు బాగా నేర్చుకుంటూ పర్ఫెక్షన్లో ఉన్నాడు. ఎవరికి బడి అంటే భయం? ఎవరికి టీచర్లు అంటే భయం? ఎవరికి చదువు అంటే భయం? అయ్యా చెప్పాలి మీరే. అట్టాటోళ్ళు విశ్వాసులు ఉంటారు, విశ్వాసులు కూడా ఉంటారు. ఈయన వదిలిపెట్టేటట్టు లేడు నాయనా, దీన్ని టాపిక్ మార్చాను అనుకుంటే మార్చకుండా ఉన్నాడు. ఏంటండి? ఏమండి, ఇప్పుడు ఒక రోగం వచ్చింది, ఆ రోగానికి ఏ మందు కావాలనో ఆ రోగం పోయేదాకా అదే మందే. అర్థమైందా? మోకాలు నచ్చనాయి, మోకాలు నొప్పి పోయేదాకా మందు మార్చి ఏమవుతుంది? ఇది పోదు, రివర్స్ అవుతుంది. కాబట్టి రోగం పోయేదాకా అదే మందే. నీకు ఏ రోగం ఉందో నాకు తెలియదు. నేను మీ ఇంటి పక్కన లేను, మీ ఇంట్లో లేను. ఏడున్నా నేను? ఏడో మందలూరులో ఉన్నా, మీరు ఏడో గోవిందపల్లిలో ఉన్నారు, ఏడో సిరివెల్లలో ఉన్నారు, ఏడో మాచిపల్లిలో ఉన్నారు. మీకు ఏ రోగాలు వచ్చినాయి నాకేం తెలుసు? ఒంటికి వచ్చిన రోగాలు చెప్తారు కానీ అవి కూడా చెప్పరులే మీరు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ ఆత్మకు, మీ ఆత్మీయ జీవితానికి పట్టిన జబ్బు ఏ రకంగా తీసేయాలో దేవునికి తెలుసు. ఆ మాటలే మాట్లాడుతుంటాడు. మీరు మార్చుకుంటే ట్రీట్మెంటు చెప్పండి మారుతుంది. ఆమేన్. మీరు బాగైతే ట్రీట్మెంట్ మారిపోతుంది. ఎందుకు డాక్టర్ గారు మేము బాగా అయిపోయినా కానీ ఇదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనొచ్చు. మీరు మారకుంటే మాత్రం ట్రీట్మెంట్ మాత్రం ఇదే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనసాక్షిని మీరు త్రోసివేయకండి. లోపల వినబడే అంతరాత్మ యొక్క స్వరాన్ని త్రోసివేయకండి. ఎవ్వరు మనకు చెప్పాల్సిన పనిలే. మనం పర్ఫెక్షన్లో ఉన్నామా లేదని లోపల మనస్సాక్షి చెప్తుంది. నేను సేవకునిగా నేను పర్ఫెక్షన్లో ఉన్నానా లేదా అనేది నా మనస్సాక్షి నాకు చెప్తుంది. ఈరోజు నేను సాక్ష్యం ఇస్తున్న పరిశుద్ధ స్థలంలో నిలబడి నేను పర్ఫెక్షన్లో లేని ప్రతి విషయాన్ని సరిచేసుకున్నట్లుగా నా మనస్సాక్షి నన్ను గద్దించింది. వాక్యం ద్వారా నన్ను గద్దించిన ప్రతి విషయాన్ని నేను సరిచేసుకుంటూ
పర్ఫెక్షన్లోకి, పరిపూర్ణతలోనికి మార్చబడే ప్రయత్నంలో నేనున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు మనస్సాక్షి సంతోషిస్తుంది, నిర్దోషమైనదిగా ఉంటుంది. దేవుని ఎదుట నిలబడినప్పుడు సాక్ష్యం ఇస్తుంది, ప్రభువా చేశాడు, వీడు తప్పులైతే చేసినాడు, తప్పులు చేసిన మాట వాస్తవమే, అబద్ధాలాడాడు వీడు, అబద్ధాలన్న మాట వాస్తవమే, చెప్పిన మాట వినలే, అయితే రాను మార్చుకొని చాలా దిద్దుబాటులో జీవించాడయ్యా, నేను చెప్పిన ప్రతి మాట విన్నాడు, సరి చేసుకున్నాడు అని మనస్సాక్షి చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దోషములన్నీ కొట్టేసి నీవు నిత్యరాజ్యంలోకి వెళ్ళు కుమారుడా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పప్పులే కూడా కొట్టేసుకునేదే లేదు, చెప్పిన మాట వినేదే లేదు. ఎవడన్నా మాట్లాడితే ఏమ్రా నువ్వేమో చక్కగున్నావా, సక్రమంగా ఉన్నావా, చూసినాములే, తెలుసులే, ఇవన్నీ నాశనంగానికి తప్ప ఏం లేదు. దయచేసి పిల్లలకైనా పెద్దలకైనా చెప్తున్నా, మీ మనస్సాక్షి ఒరే 8 అయింది, 8:30 అయింది, మందిరానికి వెళ్ళు అని నీ మనస్సాక్షి చెప్తే రోడ్ల మీద తిరగాక. అర్థమైందా? 8:30 అయిందని మీ నాయన చెప్పినా, మీ అమ్మ చెప్పినా, నీ మనస్సాక్షి చెప్పినా వినకుండా నువ్వు రోడ్లమ్మడి తిరిగితే బైకో, ట్రాక్టరో, ఆటో వచ్చి కొడతాది, నీ ఇష్టం. అంతే, ఎవరైనా అంతే, నేనైనా అంతే, మీరైనా అంతే. ఈ సమయం ఏది? ఆరాధన సమయం. ఈ సమయంలో ఎక్కడుండాలి? ఈరోజు ఎక్కడుండాలి? ఉండాల్సిన స్థలంలో ఉండకుండా ఉండకూడని స్థలంలో ఉంటే ఏమవుతుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండో చోట కూర్చుండొద్దు అన్నాడు దేవుడు. దేవుడు కూర్చోద్దు అన్న చోట కూర్చుంటే ఏమవుతుంది? యాక్సిడెంట్లు జరుగుతాయి, అంతే, సింపుల్. అంతేనా? యాక్సిడెంట్ జరిగినాక కాలు ఇరుగుతాదో, చెయ్యి ఇరుగుతాదో, ప్రాణమే. కాబట్టి ఆ మనస్సాక్షి అనేది చెప్తుంది మనకు, మీకు చెప్తుంది, నాకు చెప్తుంది, 8 అవుతుందిరా, తొందరగా లేచి రెడీగా అంటుంది. ఓకేనా? 9 అవుతుందిరా, తొందరగా మందిరానికి వెళ్ళు అంటుంది. వచ్చిన తర్వాత మోకరించి ప్రార్థన చేసుకో అంటుంది. మందిరంలో జాగ్రత్తగా ఉండమంటుంది. ఇంటి దగ్గర కూడా మీరు ప్రార్థన చేసుకోకపోతే, మళ్ళీ చెప్తున్నా, మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోకపోతే మీ లోపల ఉన్న మనస్సాక్షి మీకు నిద్ర పట్టనివ్వదు. బైబిల్ చదువుకోకపోతే నిద్ర పట్టనివ్వదు. కొద్దిగా సేపు అయినా ప్రార్థన చేసుకునేటట్లు మనస్సాక్షి మిమ్మల్ని ఫోర్సు చేస్తుంది. రోజులో కొద్దిగా సేపు అయినా నువ్వు ప్రార్థన చేసుకోలేదు అంటే, ఒకటి నీ మనస్సాక్షి మాట నువ్వు వినకుండా నన్ను ఉండాలా, రెండోది మనస్సాక్షి మొద్దుబారిపోయన్నా ఉండాలా. విశ్వాసం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా, ప్రభు సన్నిధిలో గడపాలి. సేవకుడైనా సరే, విశ్వాసులైనా సరే, ఇంటి పనులు, వంట పనులు, అన్ని పనులు చేస్తాం, కానీ ఒక అరగంట ప్రార్థన మాత్రం చేసుకో. 1 గంట సేపు బైబిల్ మాత్రం చదువుకో. సెల్లు పట్టుకొని 24 గంటలు చూస్తూ ఉంటాం, కానీ అనవసరంగా బాత్కానీలు కొడతా ఉంటాం, కానీ ఒక అరగంట, 1 గంట సేపు ప్రార్థన మాత్రం చేసుకో. మనస్సాక్షి చెప్తుందా? నువ్వు విశ్వాసివిరా, ఇలా ఉంటే ఆరిపోతుందిరా నీ దీపం, నువ్వు మోకరించి ప్రార్థన చేసుకోరని చెప్తుందా? వినం. చెప్తుంది అంటే చలనం ఉంది, చెప్పలేదు అంటే మొద్దుబారిపోయింది. నెక్స్ట్ విశ్వాస ఓడ బద్దలై ఆత్మీయంగా చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి మనస్సాక్షి విషయంలో అభ్యాసం చేసుకోండి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మాట్లాడటం ద్వారా. అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడాలి మనం? ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మాట్లాడండి. ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకోండి. లోక సంబంధమైన విషయాలు గంటలు మాట్లాడతాం, కానీ ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి, మీరు ఇంతమంది ఉన్నారు ఈడ, ఇద్దరు కలిసి మీరు ఫోన్లు చేసుకొని ఎప్పుడన్నా వాక్యం గురించి మాట్లాడుకున్నారా? వాక్యం గురించి ఒక అరగంట సేపు, జస్ట్ ఒక 10 నిమిషాలు. చాటింగ్లో లోక సంబంధమే, ఫోన్లో లోక సంబంధమే, ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకున్న బాపతే లేదు. లేదా రాజకీయాలు,
ఇవే సెల్లు, ఇవే అభ్యాసం. ఏది? పౌలు గారు ఏం చేస్తున్నారు? మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండేటట్లు అభ్యాసం చేస్తున్నాడు. ఏం నేర్చుకుంటున్నాడు ఆయన? మనం ఏం అభ్యాసాలు చేస్తున్నాం? ఏం అభ్యాసం చేస్తున్నాం? ఏం నేర్చుకుంటున్నాం? ఏం ప్రయాసపడుతున్నాం? గుర్తుపెట్టుకోండి, నెలకు ₹1,00,000 ఉద్యోగం నువ్వు సంపాదించినా గుర్తుపెట్టుకో, ₹1,00,00,000 10 కోట్ల ఆస్తి నీకున్నా, ఒక విశ్వాసిగా మనస్సాక్షి చచ్చిపోతే రేపు ధనవంతుని లెక్క నరకంలో కాలిపోవటం తప్ప వేరొక ఆప్షనే లేదు. కాబట్టి దరిద్రంగా బ్రతికినా, ఈ లోకంలో దరిద్రునిగా బ్రతికినా మనస్సాక్షిని చంపుకోకుండా బ్రతకటమే నిజమైన ఆత్మీయత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ మనస్సాక్షి ఒక విశ్వాసిగా నువ్వు ఏం చెయ్యకూడదని చెప్తుందో, ఒక విశ్వాసిగా ఏం చెయ్యమని చెప్తుందో, నీ మనస్సాక్షి గద్దింపునకు లోబడి నీ మనస్సాక్షి చెప్పినట్లు మారితే నీతిమంతులు సింహము వలె, చెప్పాలి గట్టిగా, ధైర్యంగా ఉంటాం. మందిరానికి ఎట్లా వస్తావో తెలుసా? లేకుంటే పోదామా వద్దా, పోదామా వద్దా, పోదామా వద్దా, లేద్దామా వద్దా, రెడీ అయిదామా వద్దా, ఇదే. ఇంకా పోయినాక మళ్ళీ ఆయన ఏం చెప్తాడో, ఈరోజు ఏం చెప్తాడో నా మీద. మనస్సాక్షి బలహీనమైన వాళ్ళకు వచ్చే ఆలోచనలు ఇవి. చదువు సరిగ్గా రానోడు బడి అంటే ఎలా భయపడతాడో, మనస్సాక్షి సరిగ్గా లేనోడు మందిరం అంటే, వాక్యం అంటే భయపడతాడు. కాబట్టి ఆ మనస్సాక్షిని శుద్ధీకరించుకోవాలి, ఆ మనస్సాక్షిని శుభ్రపరచుకోవాలి. ఎలా శుభ్రమవుతుంది మనస్సాక్షి? ఎలాగ నిర్దోషంగా మారుతుంది మనస్సాక్షి? చెడిపోయింది, బలహీనమైంది, కల్మషముతో నింపబడింది, మురికి పట్టింది, దుమ్ము పట్టింది, పాపం అనేటువంటి మరకల చేత నింపబడింది. ఈ మనస్సాక్షి శుద్ధీకరించబడాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షికిని ఎంతో ఎక్కువగా ఏంటి శుద్ధి చేస్తుంది? ఏం శుద్ధి చేస్తుందండి? క్రీస్తు రక్తము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏం విడిచి? నిర్జీవ క్రియలు విడిచి, జీవము లేని క్రియలు, వ్యభిచారము విడిచి, దొంగతనము విడిచి, మోసము విడిచి, అబద్ధము విడిచి, అతిక్రమ క్రియలను విడిచి, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు. ఇప్పుడు నువ్వు జీవము గల దేవుణ్ణి సేవించడానికి వచ్చావు, కానీ నీలో నిర్జీవ క్రియలు ఇంకా ఉన్నాయి. ఈ నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టాలి అంటే నీ మనస్సాక్షి క్రీస్తు రక్తము చేత కడగబడాలి. దేని చేత చెప్పండి? క్రీస్తు రక్తము చేత కడగబడ్డామా? క్రీస్తు రక్తములో కడగబడటం అంటే ఏంటి? క్రీస్తు రక్తములో కడగబడకపోతే ఏమవుతుంది? క్రీస్తు రక్తము ఏం కడుగుతుంది? చెప్పండి. యోహాను మొదటి పత్రిక, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, పైనుండి చదువు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల
మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే యేసు రక్తంలో మీరు కడగబడలేదు అంటే మీ పాపాలు అలాగే ఉన్నాయి అని అర్థం. మీ పాపాలు అలాగే ఉంటే మీరు పరిశుద్ధులు కాదు, పాపులే అని అర్థం. మీరు పాపులే అయితే పరలోకంలో చేరుటకు అర్హులు కాదు అని అర్థం. కాబట్టి పరలోకంలో చేరాలంటే ముందు మనం పరిశుద్ధులం కావాలి. పరిశుద్ధులం కావాలి అంటే మన పాపాలు కడిగివేయబడాలి. మన పాపాలు కడిగివేయబడాలి అంటే మనము క్రీస్తు రక్తములో కడగబడాలి. క్రీస్తు రక్తములో కడగబడాలి అంటే మన పాపములను ఒప్పుకోవాలి, వెలుగులో నడవాలి. మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు క్రీస్తు రక్తము మన పాపములను ముందు మనలను పవిత్రపరుస్తుంది. పాపములు కడిగివేయబడినప్పుడే మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సాక్షి శుద్ధీకరించబడాలంటే క్రీస్తు రక్తము ద్వారా కడగబడాలి. క్రీస్తు రక్తము ద్వారా ఎప్పుడు కడగబడతాం? పాపములు చేసిన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. దానికి సంబంధించిన ఛాయలు లేనప్పుడు. ఎందుకంటే విడిచిపెట్టిన తర్వాత మరలా పాపం జోలికి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకే గత వారంలో తెలుసుకున్నాం, పాపము జోలికి మరలా వెళ్ళకూడదంటే విడిచిపెట్టిన పాపాన్ని మనం అసహించుకోవాలి, చీతు అనుకోవాలి. రెండవది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం రాయబడి ఉంది, దేవుని వాక్యము సజీవము గలదై రెండంచుల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మొదటిది క్రీస్తు రక్తము ద్వారా కడగబడాలి. రెండవది దేవుని వాక్యము ద్వారా కడగబడాలి. మనస్సాక్షికి పట్టినటువంటి సమస్త కల్మషం పోవాలి అంటే వాక్యం అనే నీటి ద్వారా మనం కడగబడాలి. వాక్యం ఏం చేస్తుందండి? మనల్ని చెప్పండి, కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఎందుకు అవసరం? మన పాపముల నుండి మనకు శుద్ధి కడగాలి. పాపముల నుండి మనము కడుగుకోవాలి, కడిగివేయబడాలి, శుద్ధీకరించబడాలి. మనస్సాక్షికి సోకినటువంటి కల్మషం అంతా పోవాలి. మనం పర్ఫెక్షన్లోకి రావాలి అంటే దేవుని వాక్యము తప్ప మరొక మార్గం లేదు. మరి ఆ వాక్యాన్ని వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వింటూనే ఉన్నాం మనం. ఆ వాక్యము ద్వారా కడగబడుటకు పిల్లలు కొంతమంది స్నానం చేయించారు ఆరా అంటే నాకు వద్దు అని మొండి చేస్తుంటారు. స్నానం చేయించంటే ఒకవైపు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారు? స్నానం చేపిస్తే మంచిదే కదా. ఏమండి, స్నానం చేయటం మంచిదే కాదా అండి? మరి ఎందుకు పిల్లలు ఏడుస్తారు స్నానం చేపిస్తే? ఎందుకంటే వాళ్ళమ్మ రుద్ది పెడతాదని. వాళ్ళమ్మకి ఎందుకు కోపమా వాడంటే? ఎందుకు రుద్దుతుంది వాళ్ళమ్మ? వాడు ఆడపొర్లి ఈడపొర్లి ఆడ కూర్చొని ఈడ కూర్చొని మొత్తం మట్టి పెంట చేసుకున్నాడు కాబట్టి ఆ పెంట పోవాలంటే మామూలుగా నీళ్ళు వచ్చే పోదు. ఏం చేయాలి? సబ్బు పెట్టి, పీసు పెట్టి, రాయి పెట్టి
రుద్దితే కానీ చెప్పండి, బాగా రుద్దుతుంది. ఎంత ఏడ్చినా వదిలేచ్చదా? ఎంత ఏడ్చినా రుద్ది 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 అంత అయిపోయిన తర్వాత ముద్దులాడుతుంది తల్లి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ అది. వాక్యము కఠినంగా నీ యొద్దకు వస్తుంది అంటే, వాక్యము హెచ్చరింపుగా నీ యొద్దకు వస్తుందంటే, వాక్యము గద్దింపుగా నీ యొద్దకు వస్తుందంటే, నువ్వు మారాలని, సరిచేయబడాలని, శుద్ధి చేయబడాలని, దేవుని స్వారూప్యంలోకి మార్చబడాలని. బాధగానే ఉంటుంది, నొప్పిగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. ఇది సామాన్యమైన విషయం కాదు. వాక్యం వినటం అంటే, చెప్పటం అంటే సామాన్యమైన విషయం కాదు. నొప్పిగా ఉంటుంది, బాధ అనిపిస్తుంది, ఎందుకు రానైనా అనిపిస్తుంది. మార్చుకుంటే ఎత్తుకొని ముద్దులాడుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. రోత ఉన్నోన్ని ముద్దులాడుకుంటాము మనం. రోతగున్నోన్ని తల్లి ముద్దులాడుతుందా? రారా ఎట్లా పూసుకునేమో సుర్రా, మొట్టికాయలు వేసి ఇచ్చి గిల్లి వాడిని తీసుకుపోయి మొత్తానికి రుద్ది రుద్ది శుభ్రమైన తర్వాత ముద్దులాడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కూడా అంతే. రోత బ్రతుకులో మనం ఉంటే, చీకటి క్రియలలో మనం ఉంటే, మనస్సాక్షి వాతవేయబడి, మనస్సాక్షి మొద్దుబారిపోయి, మనస్సాక్షి కల్మషము చేత నింపబడి ఉంటే, తెల్ల బట్టలు వేసుకున్నా కానీ కంపు కొడుతుందిరా అంటాడు దేవుడు. ఏమండి, మనం ఒంటి శుభ్రత చూసుకుంటున్నాం కానీ అంతరంగ శుద్ధి మర్చిపోయాం. ఎవరికి తెలుసు అంతరంగ శుద్ధి? నాకు తెలుసా, మీకు తెలుసా? అందుకే మీరు పైన రుద్దుకొని వచ్చినారు, నేను లోపల రుద్దుతారా అంటాడు దేవుడు కదా. మనం బాగా 1-2 సార్లు రుద్దుకొని వచ్చాం, కొట్టుకొని, స్ప్రే కొట్టుకొని, పౌడర్ కొట్టుకొని, మొత్తానికేమో శుభ్రంగా వచ్చేసినాం, చూడ్డానికి నీట్గా. అయితే లోపల మాత్రం అట్లే ఉందని చెప్పి దేవుడు వాక్యం చేత ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మొండి మరకలు పోవాలంటే సర్ఫెక్సెల్ కాదు ఇడ. ఏంటి? దేవుని వాక్యమే అన్ని. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది, ఇది వాక్యము నీకోసమే. ఈరోజు దేవుడు మాట్లాడింది నీతోనే. కొంతమంది ఎంత తెలివిపరులు అంటే, దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు అంటారు కానీ మారరు. లేరా? ఈరోజు దేవుడు నిజమే, నిజంగా పోయి నిజంగానే ఈరోజు దేవుడు అచ్చం నాతోనే మాట్లాడినాడంట. పోనీ మార్చుకుంటారా అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు ఎవరు? ఇటంటే చెట్టు కాదు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? అంటే వీళ్ళు మారరు, అనుకుంటారు, ఏం చెప్పినారా ఈరోజు అన్న. ఈరోజు వాక్యం వింటే రొమ్మల్లో దమ్ముండాలి. ఏముండాలి? దమ్మున్నోడైతేనే నిలబడగలడు. ఏం చెప్పినారా మాయన్న. ఎవళ్ళంటే బైబిల్లో రాయబడింది, మెచ్చుకుంటారంట, వాక్యాన్ని మెచ్చుకుంటారంట, సేవకుని మెచ్చుకుంటారంట, కానీ మార్పు మాత్రం ఉండదు. మెచ్చుకునేంత వరకే, మార్పు కనబడదు. ఎందుకు మార్పు కనబడదంటే మనస్సాక్షి మొద్దుబారిపోయింది. మొద్దుబారిపోయిన మనస్సాక్షి ఎంత చెప్పు, ఇంతసేపటికి తలకాయ ఊపుతారు, మళ్ళా మామూలే. కాబట్టి నీ మనస్సాక్షి మొద్దుబారిపోయినా, నీ మనస్సాక్షి చచ్చిపోయినా, నీ మనస్సాక్షి చెడిపోయినా ఒక్కటే సొల్యూషన్, దేవుని వాక్యం. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, ఈరోజు ఈ మాటలు నువ్వు వింటున్నావు అంటే, దేవునికి నువ్వంటే ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను మరచిపోలేదు, ఇంకా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడికి నువ్వు వద్దు అనిపిస్తే ఈడుండవు. ఏడుంటావు?
ఏడుంటామో. కాబట్టి మనం ఇటు ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు. ఆ గద్దింపుకు లోబడమని మనస్సాక్షి హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికకు తల వంచి మార్చుకుంటే జీవితం ఆశీర్వదించబడుతుంది. మొండిగా ఉంటే ఒక్క మాట చదివించి నేను ప్రార్థన చేస్తాను. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవుడు ఈ విషయాలన్నీ మనకు రాయటానికి కారణం ఏమిటంటే, మనస్సాక్షిని చంపుకున్న వాళ్ళందరూ, త్రోసివేసిన వాళ్ళందరూ పడిపోయారు. పడిపోయిన వారందరి గురించి బైబిల్ చెప్తుంది మనకు. దావీదు పడిపోయాడు, సంసోను పడిపోయాడు, లోతు పడిపోయాడు, లోతు పిల్లలు పడిపోయారు, నోవహు పడిపోయాడు. చాలామంది భక్తులు పడిపోయిన చరిత్రలు. ఇశ్రాయేలు ప్రజలు చాలామంది వ్యభిచారము చేత కొంతమంది చచ్చారు, గొనుగటం సనగటం చేత కొంతమంది చచ్చారు, ఆశింపకూడని వాటిని ఆశించి కొంతమంది చచ్చారు, తిండికి బట్టలకు లోక సంబంధమైన సుఖాలకు ప్రాధాన్యత ఇచ్చి కొంతమంది చచ్చారు. వారందరూ కూడా చనిపోయారు మనస్సాక్షిని చంపుకొని, మనస్సాక్షి చెప్పిన మాట వినకుండా. మీరు ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకించబడిన వారు, దేవుని జనాంగము. దేవుడు ముందే చెప్పాడు అన్యులను వివాహం చేసుకోవద్దని, అన్య స్త్రీల జోలికి పోవద్దని అని మనస్సాక్షి చెప్తున్నా కొంతమంది అన్య స్త్రీలను మోహించి వ్యభిచరించారు. మీరు ఇశ్రాయేలు ప్రజలు 10 ఆజ్ఞలు మీకు రాబడ్డాయి, మీరు హెచ్చరించబడ్డారు. మీరు దేవుని పిల్లలుగా ఉన్నారు కాబట్టి మీరు అపవిత్రమైన దానిని ఆశించకూడదని మనస్సాక్షి చెబుతున్నా ఆశించారు, చనిపోయారు. ఆ విషయాలు దేవుడు చెప్తున్నాడు. వారిలో చాలామంది అలాగ చేశారు. ఎలాగా? మనస్సాక్షిని త్రోసివేసి చంపుకున్నారు. వారిలో హుమనయ్యును అలెగ్జాంద్రును ఉన్నారు. వారు అలాగ చేశారు గనుక, చేసి వారు నాశనమైనారు గనుక, వారి గురించి చదువుతున్న మీరు అలాగ కాకుండా ఉండటానికి, బుద్ధి కలిగి ఉండటానికి ఇవి రాయబడ్డాయి. కాబట్టి వాక్యమును చదువుతున్నప్పుడు వారి వలె కాకుండా ఉండాలి. కానీ దావీదే తప్పు చేసినాడు, దావీదే డ్యాన్స్ చేసినాడు, ఏమండి, సంసోనే తప్పు చేసినాడు, నోవాహే తాగినాడు, మనదేముంది? వాళ్ళు తప్పు చేసినందుకే శిక్షను అనుభవించారు. వాళ్ళలాగా కాకూడదురనే దేవుడు రాయించినాడు. వాళ్ళే చేసినారు, నేను చేద్దామని అనుకుందామా? వాళ్ళు చేసినందుకు శిక్షించబడ్డారు కాబట్టి వాళ్ళలాగా చేయకూడదని సరి చేయబడదామా? మీరు చెప్పండి. అన్ననే చేస్తున్నానులే, మనదే ఉంది. నేను తప్పు చేసినా మీరు చేయగాకండి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నేను బలహీనుని, నేను మనిషినే కాబట్టి బలహీనున్నాయి, ఎక్కడైనా పడిపోతే అన్ననే పడిపోయినాడని మీరు పడిపోవకండి. నమస్కారం మీకు. అర్థమైందా? అట్లా పడిపోయిన వాళ్ళు భ్రష్టులైపోయారు. సేవకుడిని చూసి చెడిపోయిన వాళ్ళు భ్రష్టులైపోయారు. కానీ సేవకుడు నిలబడుకునే ఉన్నాడు. అర్థమవుతుందా? ఒకరిని చూసి మీరు చెడిపోయాడంటే ఈరోజు చెడిపోయినాడు రేపు నిలబడొచ్చు. దేవుడు వాడిని నిలబెడతాడేమో. సేవను చూసి, వరే నేను ఒక సేవకుడిని ఇచ్చి ఎందుకు నేను ఇలాంటి దుర్మార్గ పని చేయకూడదు, నా వల్ల సంఘం పాడైపోతుందని సేవకుడు మారచ్చు. కానీ నువ్వు సేవకుని చూసి చెడిపోతే నువ్వు మారలేవు, ఇంకా పడిపోతావు, భ్రష్టును అయిపోతావు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని చూసి చెడిపోవాలని ఆలోచించొద్దు. వాడు చెడిపోయాడు, నేను చెడిపోకూడదని ఆలోచించాలి. ఆమేన్, హల్లెలూయా. అలా ఉండమని చెప్పేదే మనస్సాక్షి. వాన్లా నువ్వు కావద్దు, వీన్లా నువ్వు కావద్దని తల్లిదండ్రులు చెప్తే కోపం మనకు. ఆమెలా ఉండొద్దు, ఈమెలా ఉండొద్దు అంటే కోపం. లోపల మనస్సాక్షి అదే చెప్తుంది. బైబిల్లో వాక్యం కూడా అదే చెప్తుంది. దావీదులా ఉండొద్దు, సంసోనులా ఉండొద్దని. మనకు ఉండొద్దంటేనే కోపం, ఉండమంటే చెప్పండి. ఏ మనుషులము మనం, అసలు మరగొడ్లము.
దున్నపోతులము, పందులము. ఏమండి, ఎవరు మనం? చెప్పండి గట్టిగా. చెప్పండి కూడా నోరు రాలేదంటే డౌట్ ఉంది మీకు. ఎవరండి మనం? మనుషులమా, బరగొడ్లమా? మనిషికి ఒక మాట పెద్దమా, మనిషికి ఒక మాట. పెద్దవాళ్ళు చెప్పమంటే పెద్దవాళ్ళు సైలెంట్గా ఉంటారు. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. మాట కావాలన్నా దెబ్బ కావాలన్నా? మాట వినకపోతే దెబ్బలే. దెబ్బలు కొట్టించుకునేది మనిషి కాదు. ఎవరు ఎవరు ఎవరు? గొడ్డు, బర్రె, దున్నపోతు, పంది. ఏమో. ఏమండి? కాబట్టి అంత దూరం ఎందుకు రాని మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపునకు లోబడి పశ్చాత్తాపపడి పాపం ఒప్పుకుందాం. క్రీస్తు రక్తం మన మీద ప్రోక్షింపబడి దేవుని వాక్యము చేత మనల్ని మనం శుద్ధి చేసుకొని పర్ఫెక్షన్లోకి మార్చబడదాం. దేవుడి మాటలు దీవించి అతి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.